కొంతమంది పాలకుర్తికి సంబంధించినటువంటి కొండ గొర్రెలు, పిచ్చి కుక్కలు, నేను పెట్టేటువంటి ఇచ్చేటువంటి స్టేట్మెంట్ల మీద పిచ్చి ప్లేలాపాలు మాట్లాడుతున్నారు, వ్యక్తిగతంగా దూషణలు చేస్తా ఉన్నారు. అరే మీకేమైనా సిగ్గు శరం ఉంటే, మీకేమైనా సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడారు, వ్యక్తిగత దూషణలు కాదు. బరాబర్ మాట్లాడతారు భయ్. అమెరికాలో ఉండి మాట్లాడతారు, అమెరికాలోనే ఉన్నారా? భరతమాత ముద్దు బిడ్డలు రా, సమైక్యవాదాలకు సుక్కలు చూపించినటువంటి మానుకోట జిల్లా వాస్తవ్యునరా? తొర్రూరుకు నాకే తొర్రూరు ఏ జిల్లాలో ఉందిరా? మానుకోట జిల్లాలో లేదురా? యూజ్లెస్ ఫెలోస్ సబ్జెక్ట్ మీద మాట్లాడారు రాక నేను విమర్శిస్తుంటే రాజకీయంగా విమర్శిస్తున్నారా? నాకేమైనా గెట్టు పంచాయతీ ఉన్నదిరా? యూజ్లెస్ ఫెలోస్ సిగ్గుశరం ఉంటే ఆమె ఆక్రమంగా మన భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఒక విదేశీయురాలు ఉండి గుర్తూరులో కొన్న 60-70 ఎకరాల మీద పోరాటం చేయండి రా, సిగ్గులేని వెదవల్లారా. నేను ఆమె యొక్క చెప్పుతున్న అబద్ధాలను, ఆమె చేస్తున్న ఆక్రమాలను వెలికి తీస్తున్నారా? ఇక్కడ అమెరికాకు ఆక్రమంగా వచ్చిందో సక్రమంగా వచ్చిందో తల్లి చేయి పట్టుకొని 10 ఏళ్ల వయసులో అమెరికాకు వచ్చేసి 50 ఏళ్ళు ఇక్కడ పసందు హోటల్ చిప్పలు కడిగి ఆ లక్కిరెడ్డి బాలరెడ్డి అని ఒక నీచుని అండదండతో ఎదిగి ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు సంపాది ఆ డబ్బులు వెదజల్లి ఇక్కడ సంపాదించుకుందామని వస్తే ఆమె యొక్క సిటిజన్షిప్ని ఎక్స్పోజ్ చేసి ఇవాళ ఆమె కోడలికి ఏం రాజకీయ నేపథ్యం ఉందిరా భయ్? నన్ను అడుగుతున్నారు. నేను రాజకీయంగా చిన్నప్పటి నుంచి చైతన్యవంతమైనటువంటి బిడ్డనరా. నేను ఒక ఎర్రంరెడ్డి వంశంలో పుట్టినటువంటి బిడ్డనరా. ఎర్రంరెడ్డి రక్తం పవర్ తెలవదరా మీకు? పాలకుర్తికి నిజంగా మీరు పాలకుర్తిలో పుట్టిన బిడ్డలైతే మీకు ఎర్రంరెడ్డి సంగతి తెలవదరా? నన్ను మట్టుకొని మాట్లాడతారా? నేను ఒక నిజాయితీతో బతికినరా, ఒక చిన్న మచ్చలేనటువంటి వ్యక్తినిరా. వరంగల్ ఎన్ఐటీలో పిహెచ్డి చేసి ఒక సైంటిస్ట్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని, ఒక ఇంటలెక్చువల్ నన్ను పట్టుకొని పిచ్చి పిచ్చి ప్రలాపాలు మాట్లాడతారు. సబ్జెక్టు లేదు సన్నాసులకు. అది ఆమె వేసేటువంటి ఎంగిల్ మెతుకులకు, బీర్ బాటిళ్లకు తాగి పిచ్చి పిచ్చి ప్రలాపాలను మాట్లాడుకుంటా, దయాకర్ రావు గారి మీద మాట్లాడుకుంటా, నా మీద మాట్లాడుకుంటా ఏం సాధిస్తారా భయ్? ఇవాళ ప్రజామతం మొత్తం ఏంది? 45,000 మెజార్టీలు గెలిచినటువంటి ఆ పిల్ల యశస్విని ఇవాళ ఎందుకు రాజకీయంగా అంతా ఇదైపోయింది? రాజకీయం ఎందుకు దిగజారింది? చదువుకున్న వ్యక్తి కదా, బీటెక్ చేసింది కదా, ఒక యువ లీడర్ కదా, ఎంత ఆదర్శంగా ఉండాలి? 9 సీట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి అది మున్సిపల్ చైర్ సీట్ వదలకుండా ఏంది ఆక్రమ పద్ధతులు ఏంది? ఆమె తీసుకొచ్చి ఆ యొక్క కడియం శ్రీ గారి కూతురు తీసుకొచ్చేసి ఆక్రమంగా ఓటేయించి ఇవన్నీ ఎక్స్పోజ్ చేస్తే తట్టుకోలేరా? ఏదంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి. యూజ్లెస్ ఫెలోస్ ఏందిరా? మిమ్మల్ని మీ పేరు ఉచ్చరించడానికి నాకు ఇష్టం అంటే కొండ గొర్రెలున్న ఎవడో ఆ గొర్రెలు ఎవడో వానికి అర్థమై ఉంటుంది. కొండ గొర్రెలు పిచ్చి కుక్కల్లాగా ఆమె వేసే ఎంగిలి మెతుకులకు, ఎంగిలి బొక్కలకు, అదేవిధంగా బీర్లు దాగి అద్దాగి చీపు లిక్కర్ దాగి పిచ్చి పిచ్చి ప్రలాపాలు మాట్లాడతారు. నా గురించి మాట్లాడతారా? ఎర్రంరెడ్డి వంశం గురించి తెలవదురా మీకు? పొగుడితే ఉన్న లాగి పీకిచ్చేటువంటి వ్యక్తులం రా మేము. మాకేం లాభాపక్షతో డబ్బు సంపాదించుకుని రాజకీయాలకు వచ్చిన వాళ్ళం కాదు. నా గురించి మీ రేవంత్ రెడ్డి గారిని అడగండి. తిరుపతి రెడ్డి ఎటువంటి వాడు చెప్తాడు, తిరుపతి రెడ్డి క్యారెక్టర్ ఏందో చెప్తాడు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు. యూజ్లెస్ ఫెలోస్. ఏదైనా సబ్జెక్ట్ మీద స్పందించండి. ఏ స్థితికి పట్టుకొచ్చారు రామను? డబ్బులు తీసుకొచ్చి రాజకీయం చేద్దామని వస్తే ఇవాళ సిటిజన్షిప్ లేదని ఉన్నదని చెప్పి అబద్ధాలు ఆడి కాంగ్రెస్ పార్టీ మోసం చేద్దామంటే ఎక్స్పోజ్ చేసి టికెట్ రాడేకుండా చేసి ఇవాళ ఆమె కోడలు ఒక చిన్న పిల్ల పక్కన ఒక అటెండర్ స్థాయికి దిగదార్చిన బ్యాగులు మోస్తా ఉంది. పక్కన బ్యాగులు అత్త నిలబడితే కోడల పక్కన మామూలు ఒక అటెండర్ లాగా నిలబడేట్టు చేసిన. ఇంకా అంతకంటే ఏం కావాలి? రాజకీయంగా నీ సక్సెస్ అయినా డబ్బులతో రాజకీయం నువ్వు చేయలేవు. నీ స్థితి ఇదని చూపించిన ఒక భారత పౌరున్నై ఉండి నేను రాజకీయం చేయొద్దురా? విదేశీయురాయలు వచ్చేసి పాలకుర్తిలో లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తే ఆమె రాజకీయం చేయొచ్చా? ఝాన్సీ రెడ్డి అది విమర్శిస్తే మీకు కోపం వస్తుందా? సిగ్గుంటే అజ్జా ఉంటే ఆమెను అడగండ్రా, నీ సిటిజన్షిప్ ఏందని చూపించమనరా. నేను నోరు మూసుకుంటారా? ఆమె సిటిజన్షిప్ చూపించమనండి. ఇండియన్ సిటిజన్షిప్ కానామె అమెరికా సిటిజన్ అయి ఉండి ఇండియాలో ఎట్లా రాజకీయం చేస్తుందిరా? నేను ఒక భారతీయునిరా, నేను బరాబర్ గ్రీన్ కార్డుతో ఉన్న భారతీయుని, నేను బరాబర్ నేను రాజకీయం చేయొచ్చురా. నాకు ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. నేను ఆ ప్రాంతానికి చెందలేదు. ఎక్కడ ఖమ్మంలో పుట్టిన ఝాన్సీ రెడ్డి, ఎక్కడ అమెరికాలో పౌరసత్వం తీసుకున్నాం వచ్చి రాజకీయం చేయొచ్చు, ఎక్కడ మహబూబ్నగర్లో పుట్టిన యశస్వి రెడ్డి వచ్చి రాజకీయం చేయొచ్చు. పక్కనే ఉన్నటువంటి పర్వతగిరికి చెందినటువంటి దయాకర్ రావు గారు రాజకీయం చేయొద్దు, నేను మహబూబాద్ జిల్లాకు సంబంధించి నేను రాజకీయం చేయొద్దు. సిగ్గుందారా వెదవల్లారా? ఏమంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి. యూజ్లెస్ ఫెలోస్. ఇవన్నీ వదిలేసి ఆమె చేస్తున్నటువంటి మా పోరాటం ఆగదురా. రే ప్రాణాల మీదనే మేము భీతి లేని వాళ్ళం. మేమేమన్నా భయపడేటోళ్ళం అనుకుంటున్నావురా? మీరు డబ్బు సంపాదించుకుని రాజకీయాలకు వస్తే మేము ఆక్రమణ చిన్న మచ్చ చూపించండి నా రాజకీయ జీవితం లోపల. యూజ్లెస్ ఫెలోస్. ఇట్లాంటి వ్యక్తులను మీరు సపోర్ట్ చేయాల్సింది విమర్శిస్తారా? అవలాగానలారా? అదో దిక్కుమాల పార్టీ, అదో కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీలో మీరు చోటా మోటా లీడర్లు నన్ను దయాకర్ రావు గారు విమర్శిస్తే పెద్దోళ్ళు అయ్యాం అనుకుంటున్నారు. అవలాగానలారా? ఆమె ఏంది? ఆమె కెపాసిటీ ఏంది? ఇక్కడ పసంద్ దోశలు చిప్పలు కడిగిన ఆమె ఝాన్సీ రెడ్డి. మీకు కావచ్చు ఆమె వేసే ఎంగిల్ బొక్కలు మీకు కావాలి కావచ్చు, అందుకే మాట్లాడుతున్నారు.
యూజ్లెస్ ఫెలోస్. సబ్జెక్ట్ మీద స్పందించండి. ఇకనైనా ఇట్లాంటి వ్యక్తిగత దూషణలు చేస్తే ఆమె ఇప్పటికీ దిగదార్చారు వాళ్ళను. రాజకీయం పూర్తిగా దిగదారిపోయారు. ప్రజామోదం 45,000 మెజార్టీతో గెలిచిన వాళ్ళు ఇవాళ ఎందుకురా తొర్రూరులో ఓడిపోతురు, పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలను ఓడిపోతురు. మొత్తం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక 10-15,000 మెజార్టీ వచ్చింది గ్రామ పంచాయతీలను తొర్రూరును కలిపితే. ఎందుకు వచ్చిందిరా ఈ దుస్థితికి? ఎందుకు వచ్చిందో రివ్యూ చేసుకోండి. వాళ్ళకి ఎట్లా సిగ్గు శరం లేదు మీ నాయకురాళ్లకు. మీకన్నా ఉంటే రివ్యూ చేసుకోండి ఏం జరుగుతుంది ఏం కథ అని. ఆమె పక్కన ఆమె నాయకురాలుగా చేసి ఝాన్సీ రెడ్డి నాయకురాలుగా చేసిన నాయకులంతా ఇప్పుడు ఎక్కడన్నారా? వాళ్ళకు వచ్చిన పరిస్థితి మీకు రాదురా? వాళ్ళకంటే మీరు పెద్ద మొగోళ్ళారా? ఆమెకు ఎవరైతే సాయం చేస్తారో వాళ్ళని బొంద పెడుతుంది. అటువంటి దిక్కుమాలిన వ్యక్తిని పట్టుకొని మీరు నాయకురాలను ఎగిరిస్తున్నారు. సిగ్గుశారాలని యూజ్లెస్ ఫెలోస్.